ప్రార్థన. ఆకాశమును భూమిని సముద్రములను అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే నిత్య రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అంచె దినములలో పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. అంచె దినములలో పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అనే పాఠాన్ని నేర్చుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడగలిగితే, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అక్కడి వరకు నేర్చుకున్నాం మనం. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ అంచె దినాలలో ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారో, ఎలాంటి లక్షణాలు కలిగిన వారు ఉంటారో, ఎలాంటి భావజాలం కలిగిన వారు ఉంటారో అలాంటి వారి గురించి దేవుడు తెలియజేస్తూ అలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండుము అని తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. ఏమండి, ఇలాంటి లక్షణాలు కలిగిన వారికి, ఇలాంటి భావజాలం కలిగిన వారికి, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారికి క్రైస్తవులమైనటువంటి మనం కూడా విముఖులమై ఉండాలి. అంటే దూరంగా
ఉండాలి. ఇక్కడ చెప్పినటువంటి లిస్టులో ఉన్నటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలు కలిగిన వారికి మనం దూరంగా ఉండాలి. ఏమ్మా, ఇట్టి వారికి నువ్వు విముఖుడివై ఉండుము అన్నాడు. ఇలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. క్రైస్తవ్యంలో కూడా చాలామంది పైకి చాలా భక్తిపరులుగా కనిపిస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి భక్తి ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండదేమో అన్నట్టుగా ఉంటారు చాలామంది. కానీ ఏదైనా సమస్య వచ్చేసరికి వారు దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. ఎవరిని ఆశ్రయిస్తారు మరి? వారి సొంత ఆలోచనలతో స్వబుద్ధిని స్వనీతిని ఆధారం చేసుకుని ఈ లోకంలో ఉన్న వారి మీద ఆధారపడతారు. లోకంలో ఉన్న వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి అంత భక్తిగా ఉన్నారు కదా, అంత విశ్వాసంగా ఉన్నారు కదా, మరి దేవుని శక్తిని ఆశ్రయించాలి కదా. దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఈ లోకంలో ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటారు. మీకు కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను. ఇప్పుడు ఏదైనా మీకు రోగం వచ్చిందనుకోండి, ఎవరిని ఆశ్రయిస్తారు అమ్మా? ఎవరిని ఆశ్రయిస్తారు? డాక్టర్ గారిని ఆశ్రయిస్తాం. అదేం తప్పేమీ కాదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడు. ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడంటే ఆరోగ్యం లేనివాడికి వైద్యుడు అవసరమనే కదా. కాబట్టి రోగం వచ్చినప్పుడు మనం వైద్యుడిని ఆశ్రయిస్తాం, తప్పేమి కాదు. ఇప్పుడు ఏదో గొడవ జరిగింది మీ ఇంటి పక్క వాళ్ళకి మీకు, ఏమండి కొట్టేసుకున్నారు. ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు మీరు? పోలీస్ వ్యవస్థ ఒకటి ఉంది కదా మనకి, పోలీసులను ఆశ్రయిస్తాం మనం, అంతే కదా. అది కూడా తప్పేమీ కాదు. ఏమండి ఇప్పుడు సరిహద్దుల దగ్గర ఏదో గొడవ వచ్చింది, ఏమండి ఇక్కడ వరకు మాకు ఉందంటున్నాడు అవతలాడు. లేదు లేదు మీకు ఇక్కడ వరకే ఉందని మనం అంటున్నాం. ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాం మనం? కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టులు ఉన్నాయి కదా మనకి, జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఏమండి. కాబట్టి న్యాయం కావాలి అని చెప్పి మాకు న్యాయం చెయ్యండి అని ఈ లోకంలో ఉన్నటువంటి కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటాం. మరి ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనకేదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో రోగం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి మనం? ఏమండి లోకంలో ఉన్నవారిని ఆశ్రయించొద్దు అనటం లేదు. ముందు మనం ఆశ్రయించాల్సింది ఎవరినంటే దేవుడిని ఆశ్రయించాలి. తర్వాత లోకంలో ఉన్నవారిని ఆశ్రయించాలి. ముందు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? వీళ్ళందరినీ ఆశ్రయం చేసిన తర్వాత, వీళ్ళందరినీ ప్రాధేయపడిన తర్వాత పని అవ్వకపోతే లాస్ట్లో వచ్చి ఎవరిని ఆశ్రయిస్తాం? అప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాం. అదేదో ముందే దేవుడిని ఆశ్రయించవచ్చు కదా. ఏమండి ముందు మన స్వబుద్ధిని స్వనీతిని ఆధారం చేసుకుని రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల పరుగులు తీసి మనకు నచ్చినట్టుగా మనం తిరిగేసి మనకు పని అవ్వకపోయేసరికి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు భగవంతుణ్ణి ప్రాధేయపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు అన్నమాట. భక్తి ఉంది, కానీ ఆ భక్తిలో ఏమి లేదు? దేవుణ్ణి శక్తిని ఆశ్రయించే విశ్వాసం లేదు, మనసు లేదు. క్రీస్తుకు పూర్వం కొంతమంది ఒక భయంకరమైనటువంటి కష్టం వచ్చింది వాళ్ళకి, ఏమండి. అప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మీకు అందరికీ తెలిసిన సందర్భం ఇది. మరలా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లరా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాక, పిల్లను గ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా వీణే,
విపంచిక సకల విధములకు వాయిద్యములు వాయిద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఏమండి, కొన్ని వాయిద్యాల శబ్దాలు మీకు వినిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే, రాజు అయినటువంటి నెబుకద్నెజరు నిలబెట్టించినటువంటి ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమకి ఏం చేయాలి మీరు? ఏమండి, ఏం చేయాలట? సాగిలపడి నమస్కారం చేయాలట. నమస్కారం చేయటం వేరు, సాగిలపడి నమస్కారం చేయటం వేరు. నమస్కారం అంటే ఇలా కనిపించిన వెంటనే నమస్కారం అని అంటాం. మరి సాగిలపడి నమస్కారం చేయటం అంటే సాష్టాంగ నమస్కారం అంటాం కదా. ఇలా పడుకొని నమస్కారం చేయాలి. అది అర్థమవుతుందా? సాగిలపడి నమస్కారం చేయడం అంటే ఇలా పడుకొని నమస్కారం చేయాలన్నమాట. ఏమండి, దేనికి నమస్కారం చేయాలట? రాజు అయినటువంటి నెబుకద్నెజరు, మీ అందరికీ తెలుసు కదా. ఏమండి, బబులోను సామ్రాజ్యం, ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిగా పరిపాలించినటువంటి సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్య అధినేత ఎవరు? నెబుకద్నెజరు. ఏమండి, ఆ నెబుకద్నెజరు క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ప్రతిమను నిలబెట్టాడట. ప్రతిమ అంటే అర్థం ఏంటి? ప్రతిమ అంటే అర్థం ఏంటండి? విగ్రహం. ఏమండి, ఒక ఎత్తైన ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. అది ఏ విగ్రహమో మనకు తెలియదు. అయితే కొన్ని వాయిద్యాలు వాయించడానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఈ వాయిద్యాలు వాయించే సమయానికి ఎవ్వరు ఎక్కడున్నా కూడా, ఏ పనిలో ఉన్నా కూడా ఆ శబ్దం వినపడిన వెంటనే ఏం చేయాలి? సాగిలపడి నమస్కారం చేయాలట. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఎవడైతే సాగిలపడి నమస్కారం చెయ్యడో వాడు తక్షణమే, అంటే వెంటనే, స్పాట్లో. ఏమంటే ఇంక విచారణ ఏమీ లేదు. బోన్లో నిలబెట్టడం, సాక్ష్యం తీసుకురావటం, మళ్ళీ విచారించడం, ఇలాంటిది ఏమీ లేదు. తక్షణమే ఏం చేస్తారట? మండుచున్న అగ్నిగుండములో వేయబడును. సకల జనులకు బాక, పిల్లను గ్రోవి, పెద్ద వీణె, వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆల్రెడీ ఒకసారి వాయించారట. వాయిద్యాలు వాయించినప్పుడు ఏం చేశారట? మొత్తం అందరూ కూడా సాగిలపడి నమస్కారం చేశారట. అయితే ఇప్పుడు కల్దీయులలో కొంతమంది ఏం చేశారంటే, రాజుగారి దగ్గరకు ఒక ఫిర్యాదు తీసుకొచ్చారు. ఏమంటే ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు. ఏంటో చూడండి, 8వ వచనంలో. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి, కొంతమంది కల్దీయులలో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు వచ్చారట. ప్రాముఖ్యమైన వాళ్ళు వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక కొండలు చెబుతున్నారట. కొండలంటే చాడీలు. ఏమండి, కొండల మీద ఒక పాఠం ఉంది, అది చెప్పానో లేదో త్వరలో చెప్తాను. కొండలు చెబుతున్నారట, చాడీలు చెబుతున్నారట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏం చెబుతున్నారో 12వ వచనం నుంచి చూడండి. రాజా, తాము శద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశములోని రాజ్యకార్యములు విచారించుటకు నియమించితిరి. రాజుగారి దగ్గరికి వచ్చి ఒక 3 గురించి చెబుతున్నారు. ఎవరంట వీళ్ళు? శద్రకు, మెషకు, అబేద్నెగో. వీళ్ళ 3 రాజుగారు దేని మీద అధికారులుగా నియమించాడు? దేశంలో ఉన్నటువంటి రాజ్యకార్యాల మీద అధిపతులుగా నియమించాడు. ఎవరో? నెబుకద్నెజరు గారు నియమించాడు వీళ్ళని. ఏమంటే వీళ్ళందరూ అప్పటికి బానిసత్వ బ్రతుకుతున్నారు కదా యూదులందరూ. అందులో కొంతమంది రాజకుమారులను తీసుకొచ్చి వారికి చక్కగా కొన్ని విద్యలు నేర్పించి, అందులో ఎవరైతే ప్రవీణులు ఉన్నారో, ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళని రాజుగారు కొంతమందిని కొన్ని వాటి మీద అధిపతులుగా నియమించడం జరిగింది.
అందులో శద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురిని రాజకార్యాల మీద అధిపతులుగా నియమించాడట. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఆ మనుషులు, ఆ ముగ్గురు మనుషులు కూడా మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆజ్ఞను చూసారా? ఈ వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ కూడా సాగిలిపడి నమస్కారం చెయ్యాలని ఒక ఆజ్ఞను జారీ చేశారు కదా. మీరు ఆ ఆజ్ఞను ఏం చేస్తున్నారు? వీళ్ళు లక్ష్య పెట్టలేదు, లెక్క చేయట్లేదు మీ ఆజ్ఞని. రాజుగారైనటువంటి మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆజ్ఞను ఏం చేస్తున్నారు? వీళ్ళు తిరస్కరిస్తున్నారు, లక్ష్య పెట్టలేదు. తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని అనిరి. మీరు నిలబెట్టించారు కదా ఒక బంగారు ప్రతిమ. ఏం ప్రతిమ? ఇత్తడి కాదు, కంచు కాదు, వెండి కాదు. ఏమండి? ఏం ప్రతిమ? బంగారంతో చేసినటువంటి ఒక ప్రతిమను నిలబెట్టాడట. ఏమండి? ఆ ప్రతిమకు ఏం చేయట్లేదు వీళ్ళ ముగ్గురు? నమస్కారము చేయట్లేదని కల్దీయులలో ముఖ్యమైన వాళ్ళు కొంతమంది వచ్చి రాజుగారి దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు ఈ ముగ్గురు కోసం. ఏమండి? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును, మెషకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఏమండి? రాజుగారు చెప్పిన మాట వినకపోతే రాజుగారికి ఏమొస్తుంది? ఏమండి? కోపమును అత్యాగ్రహం వచ్చిందంట. అత్యాగ్రహం అంటే చాలా విపరీతమైన కోపం వచ్చిందనమాట. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను ప్రపంచాన్ని పరిపాలించే రాజుని, నేను ఒక ఆజ్ఞను జారీ చేశాను, నా ఆజ్ఞనే తిరస్కరిస్తున్నారంటే వీళ్ళు అర్జెంటుగా నా దగ్గరికి తీసుకురండి అని ఒక ఆర్డర్ పాస్ చేసాడు. వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను వెంటనే తీసుకొచ్చేసారట. ఏమండి? అప్పుడు రాజుగారు వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి. శద్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతలకు పూజించటలేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది అది నిజమా? నిజమేనా? మీ గురించి నాకు ఒక విషయం తెలిసింది. ఏం తెలిసింది? నా దేవతలకు మీరు పూజించట్లేదని, నేను నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మీరు సాగిలిపడి నమస్కారం చేయట్లేదని నాకు వినపడింది మీ గురించి. నిజమేనా? నిజమేనా అని అడుగుతున్నాడు. తెలుసుకోవాలి కదా మరి. నిజమేనా? బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, సుంపోనియాను, విపంచకును, సకల విధములుగా వాయిద్యములను మీరు విను సమయంలో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమండి? మరలా వాయిద్యాలు వాయించే సమయానికి కనుక మీరు సాగిలిపడి నమస్కారం చేశారా సరే, అంతేనా? ఏమండి? ఒక అవకాశం ఇస్తున్నాడు. నెక్స్ట్ మరలా వాయిద్యాలు వాయించే సమయానికి మీరు ఆ వాయిద్యాలు మీకు వినపడిన వెంటనే నేను నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు సాగిలిపడి నమస్కరించారా సరే. ఏమండి? లేకపోతే ఏమన్నాడు చూడండి. మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో వేయబడుదురు. ఇంకేమి ఆలోచించండి. నేను మీరేదో రాజకార్యాల మీద అధిపతులుగా మిమ్మల్ని నియమించానని మీకు ఏదో రాయితీలు ఏమి ఉండవు. మీకు అర్థమవుతుందా? మీరేదో ఈ దేశంలో ఉన్న రాజకార్యాల మీద అధిపతులుగా నియమించాను కదా, ఏం పర్వాలేదులే, రాజుగారు మమ్మల్ని అగ్నిగుండంలో వెయ్యడని మీరు అనుకుంటున్నారేమో. అలాంటిదేమీ ఉండదు. తక్షణమే వేడిమి గల అగ్నిగుండములో మిమ్మల్ని వేయుదును అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి. నా చేతిలో నుండి
మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏమండి, ఈ పదం చాలా ఇంపార్టెంట్ అయిన పదం. ఏమండి, ఈ పదం పలకకుండా ఉంటే బాగుండేమో నెబుకద్నెజరు గారు. ఏమండి, మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, నా చేతిలో నుంచి విడిపించే దేవుడు ఎవడో లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమండి, విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒకప్పుడు ఫరో చక్రవర్తి కూడా మోషే గారితో ఇలాంటి మాటే మాట్లాడాడు. యెహోవా ఎవడో అన్నాడు. యెహోవా ఎవడో నేను ఎరగను అన్నాడు లేదా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలాంటి పదాలు ఎవడైనా పలికితే దేవుడికి అస్సలు నచ్చదండి. ఏమండి, విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షద్రకును మెషకును అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి. ముగ్గురు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఏమండి, ఏం చెప్తున్నారు చూడండి. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. ప్రత్యుత్తరం అంటే దీని గురించి నీకు సమాధానం చెప్పాలనే బాధ మాకు లేదు. నువ్వేదో మమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తావు, మిమ్మల్ని చంపేస్తావు అనే బాధ మాకు లేదు అంటున్నారు. చూడండి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవించుచున్న దేవుడు, మేము పూజించుచున్న దేవుడు, మేము ఆరాధించుచున్న దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము నమ్ముకున్నటువంటి దేవుడు, మేము విశ్వాసం ఉంచినటువంటి దేవుడు, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఇదిగో నువ్వు వేసినటువంటి భయంకరమైనటువంటి మండుచున్న అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. సామర్థ్యం లేనివాడు కాదు మేము నమ్ముకున్న దేవుడు. చేతగాని వాడు కాదు మా దేవుడు. ఏమండి, ఎందుకు పనికిరాని వాడు కాదు మా దేవుడు అని చెప్పి దేనినైనా చేయగలిగే సమర్థుడు మా దేవుడు అని చెబుతూ, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏమంటున్నారు చూడండి. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, షద్రకు మెషకు అబేద్నెగో అనేవారు అంటున్నారు. ఆ మాట మరలా చూడాలి అందరూ, చాలా ఇంపార్టెంట్ ఇది. రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. ఏమండి, దానికి పైన ఇంకో మంచి మాటను చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఏమండి, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు. ఏమండి, ఇప్పుడు ఈ షద్రకు మెషకు అబేద్నెగో అనేవారు ఎవరిని ఆశ్రయించారు? దేవుని శక్తిని ఆశ్రయించారు. అంతేనా? దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఇలా మాట్లాడతారు. రక్షించకపోయినను, రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పిన పని మాత్రం మేము చెయ్యము. ఏమండి, ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. తెలుసుకోవాలి. నువ్వేదో ప్రపంచానికి రాజు అని ఒకవేళ నువ్వు చెప్పిన ప్రతీదీ చేయడానికి మేము నీ వశంలో ఉన్నామనుకుంటున్నావేమో, నీ కింద పనిచేసే బానిసలు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు చెప్పిన ప్రతీదీ మేము చెయ్యము. మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, పరలోకంలో సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం తప్ప నువ్వు చెప్పినట్టుగా మేము నడుచుకోము. అప్పుడు రాజుగారు ఏం చేస్తున్నారు చూడండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున
శద్రకు, మెషకు, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖం వికారమైపోయిందంట. ఏమండి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుని నేను చెబుతుంటే నాకే ఎదురు చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి ఏమండి ముఖం వికారం అయిపోయిందట. గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఏమంటే అగ్నిగుండం ఎలా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు? ఎప్పటిలాగా కాదు. ఏమండి, ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి గలదానిగా, అంటే బాగా వేడిగా ఉండాలి. ఏమండి, ఒక్కసారి గంటామంటే అందులో మరల కంటికి కనిపించకూడదనమాట. అంత వేడిమిగా ఆ గుండాన్ని చేయాలని ఆజ్ఞించాడట. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకు, మెషకు, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞేయగా బలిష్ఠులైన మనుషుల్ని, సైనికుల్లో 100 మందిని పిలిచి, ఇదిగో శద్రకు, మెషకు, అబేద్నెగో అనే వారిని ఏం చేయాలి? మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో వేసి పడేయండి అని చెప్పాడట. వేసేయండి వాళ్ళని అన్నాడు. వారి అంగీలను, నిలువుట అంగీలను, పై వస్త్రమును, తక్కిన వస్త్రమును తీయకయే ఉన్నపాటును ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న గుండము నడుమ పడవేసిరి. ఏం చేశారట? అంగీని, నిలువుట అంగీని, వస్త్రములను తీయకుండానే, ఏమండి వస్త్రాలన్నీ కూడా తీయకుండానే ఉన్నపాటున ఏం చేశారట? ముగ్గురిని కూడా మండుచున్నటువంటి వేడిమి గల ఆ గుండంలో మధ్యలో వేశారట. ఒడ్డును కాదు, నడుమ అని పదం చూడండి అక్కడ. ఏమండి, గుండం మధ్యలో వేశారంట, ఒడ్డున వేయలేదంట. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒడ్డున వేసినా చచ్చిపోతాడు, మధ్యలో వేసినా చచ్చిపోతాడు. ఎందుకంటే 7 అంతలు వేడిమి గలదానిగా దాన్ని చేయమని ఆజ్ఞించాడు కదా. కాబట్టి ఇంక ఎలాగేస్తే ఏంటి, చచ్చిపోతారు వాళ్ళు. ఏమండి, మధ్యలో వేసేసరికి చచ్చిపోతారు కదా అని భావించాడు రాజుగారు. అయితే మరి చచ్చిపోయారా? ఏమండి చూడండి, రాజ్యాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున శద్రకు, మెషకు, అబేద్నెగో అనువారు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. విసిరేసిన వాళ్ళే చచ్చిపోయారంటే మరి విసిరివేయబడిన వారు ఏమైపోతారు? ఏమండి, విసరడాగిన వాళ్ళే చచ్చిపోయారంట ఆ వేడికి. మరి విసిరివేయబడిన వాళ్ళు ఏమవుతారు? ఏమండి, అసలు కనబడరు ఇంకా. ఏమండి, బూడిదైపోయి ఉంటారనమాట అనుకున్నాడు నెబుకద్నెజరు. కానీ వాళ్ళు చనిపోయారు లేదా చూడండి. శద్రకు, మెషకు, అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసిదమి కదా అని తన మంత్రుల అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. మనం ముగ్గురు మనుషులు వేసాం కదా అని ఎవరిని అడుగుతున్నాడట? మంత్రులను అడుగుతున్నాడట. మంత్రులు ఉంటారు కదా రాజుగారి కింద, సైనికులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎంతమంది ఉంటారు. మంత్రులు పిలిచి మనం ఎంతమందిని వేసాం అగ్నిగుండంలో అని అడుగుతున్నాడు. ముగ్గురిని వేసాం కదా. సత్యమే అంటున్నారు వాళ్ళు. సత్యమే, ముగ్గురిని వేసామన్నారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఎంతమంది కనబడుతున్నారంటే రాజుగారికి? మనం ముగ్గురిని వేస్తే 4 కనబడుతున్నారేంటి? ఏమండి, 4 బంధకములు లేకుండా అగ్నిలో ఏం చేస్తున్నారు? సంచరిస్తున్నారు. అంటే సంచరించడం అంటే అర్థం ఏంటి? అటు ఇటు తిరుగుతున్నారు. ఏమండి, సంచరించడం అంటే తిరగటం. అగ్నిలో ఎవరైనా తిరుగుతారా? తిరగలరా?
తిరగలేరు. కానీ నలుగురు మనుషులు అగ్నిలో సంచరించడం నేను సూచిస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపం పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. నాలుగవ వాని రూపం ఎలా ఉంది? దేవతల రూపంలో కనబడుతుంది నాకు అని చెప్పి రాజుగారు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే అగ్నిగుండంలో వీళ్ళందరూ మరి చనిపోయారా అంటే చనిపోలేదు. మరి దేవుడు వారిని కాపాడా? కాపాడాడు. అందుకే ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారో చూడండి ఒకసారి. ఇదే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిటి దగ్గరకు వచ్చి, షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవించు సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా. ఏమని పిలుస్తున్నాడు? షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా, షద్రకు, మెషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. షద్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు అగ్నిలో నుంచి బయటకు వచ్చారట. అధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనను వారికి దేహములకు తగలకుండాటయు చూసిరి. ఏమేం చూసారట? మంత్రులు వచ్చేసారట. ఏమండి, చాలామంది వచ్చేసి దగ్గరికి పరీక్షిస్తున్నారట. వీళ్ళ తల వెంట్రుకలు కాలలేదేంటి, వీళ్ళ వస్త్రాలు కాలలేదేంటి, వీళ్ళ దేహానికి ఏమి గాయాలు అవ్వలేదేంటి అని ఆశ్చర్యపోతున్నారట. మన ఆశ్చర్యమే కదా. అగ్నిలో పడవేసిన వాడికి ఏమీ కాలిపోకుండా మరలా సజీవంగా బయటకు వచ్చారు అంటే ఆశ్చర్యమే కదా. ఏమండి, ఆశ్చర్యంతో చూస్తున్నారట. అప్పుడు రాజుగారు ఏమంటున్నారు చూడండి. నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఎవరిస్తున్నారు ఈ స్టేట్మెంట్? ఎవరిస్తున్నారు? ఏమంటే ఒక సామాన్యమైన ఒక వ్యక్తి కాదు ఈ మాట చెప్పేది. ప్రపంచాన్ని ఒకప్పుడు పరిపాలించిన బబులోను చక్రవర్తి చెబుతున్నటువంటి మాట, నెబుకద్నెజరు చెబుతున్నటువంటి మాట. వీరి దేవుడు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు అంటే అర్థం ఏంటి? పూజించడానికి అర్హుడు. ఏమండి, ఏదో ఒక సామాన్యమైన వ్యక్తి చెప్తే మనం నమ్మక్కర్లేదు. ఏమండి, ఎవరు చెప్తున్నారు? ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజు చెబుతున్నాడు ఈ మాట. వీరి దేవుడు పూజార్హుడు, పూజించడానికి అన్ని అర్హతలు కలిగినటువంటి అర్హుడు అని చెప్తున్నాడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఈ పదం చాలా ఇంపార్టెంట్. తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఎవరిని ఆశ్రయించారు? షద్రకు, మెషకు, అబేద్నెగోలు. ఏమండి, ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించారు. ఏమండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇందురు అన్నాడు కదా. ఈరోజు దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు చాలామంది. కానీ క్రీస్తుకు పూర్వం షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎవరిని ఆశ్రయించారు? దేవుని శక్తిని ఆశ్రయించారు. మనం ఆశ్రయించాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని కాదు. ఏమండి, లోకంలో ఉన్నటువంటి ధనాన్ని కాదు మనం ఆశ్రయించవలసింది. లోకంలో ఉన్నటువంటి ఆస్తులను కాదు ఆశ్రయించవలసింది. ఎవరిని ఆశ్రయించాలి? ఏమండి, సర్వశక్తి గల దేవుడుగా ఆయన ఉన్నాడు పరలోకంలో, ఆయన్ని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎలా ఆశ్రయించారు? ఆయన మమ్మల్ని రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా కూడా పర్వాలేదు. అది ఆ విధమైనటువంటి ఆలోచనతో మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. రక్షిస్తేనే నేను ఆయన నమ్ముతాను, రక్షించకపోతే నేను ఆయన నమ్మను అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఏమండి, ఈ రోగం తగ్గిస్తే నేను ఆయన నమ్ముకుంటాను, రోగం తగ్గించకపోతే దేవుడు ఎక్కడున్నాడు అంటాను, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు ఒక విషయంలో, జరగలేదనుకోండి దేవుడు లేడు అంటూ ఉంటారు కొంతమంది. అంటే వీళ్ళు అనుకున్నది జరగకపోతే ఇంక దేవుడు లేడా? ఏమండి, వీళ్ళని కాపాడకపోతే ఇంక దేవుడు లేడా? లేడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అనుకున్నవన్నీ చేయాలని రూల్ ఏమీ లేదు.
నీ భక్తి జీవితం, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నీ జీవిత విధానం దేవునికి నచ్చితే అప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో దేవుడు అప్పుడు చేస్తాడు. నువ్వు అడిగినప్పుడు చేసేయడానికి ఆయన్ని వాచ్మెన్ కాదు, ఆయన్ని సెక్యూరిటీ గార్డ్ ఎంతకంటే కాదు. ఎవరైనా ముల్లోకాలను ఏకకాలంలో వెళుతున్న మహాచక్రవర్తి ఆయన. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చేయాలి తప్ప మనం చెప్పినట్టు ఆయన చేయడు. చేస్తాడండి? నీ ప్రవర్తన, నీ భక్తి, నీ విశ్వాసము, నీ జీవిత విధానం ఆయనకు నచ్చినప్పుడు నువ్వు అడిగింది ఆయనకు నచ్చితే ఆయన చేస్తాడు. కాబట్టి తన్ను ఆశ్రయించిన అనే పదం ఉంది చూడండి. తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించుటకు రక్షించను. తన్ను ఆశ్రయించిన వాడి దాసులను ఆయన ఏం చేశాడట? రక్షించాడట. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి మనం, దేవుని శక్తిని ఆశ్రయించాలి మనం. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించకూడదు. లోకంలో ఉన్నవారు కొంతకాలమే ఉంటారు, కానీ దేవుడు ఎంతకాలం ఉంటాడు? ఎల్లకాలం ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు ఆయన. కాబట్టి శాశ్వతంగా ఉండే, నిత్యము ఉండే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని శక్తిని ఆశ్రయించాలి తప్ప ఈ లోకంలో ఎవరిని కూడా మనం ఆశ్రయించకూడదు. అందుకే వాక్యపఠనం చేసుకున్నాం కదా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుణ్ణి నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నమ్ముకుంటే ఆయనకి ఎలా ఉంటాడట? ఆశ్రయంగా ఉంటాడట. దేవుడివే మనకు ఆశ్రయంగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో చూడండి. కింద చెప్తున్నాడు 8వ వచనంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద అంటే కాలువ పక్కన ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? ఎండిపోద్దా? కాయలు లేకుండా ఉంటుందా? చక్కగా పచ్చగా ఉంటుంది, ఎప్పుడు కాయలు కాస్తా ఉంటుంది. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను, దాని వేలు తన్నను, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. వర్షం లేని సంవత్సరంలో ఏం చేయదట? చింత నొందదు, కాపు మానదు. అలా ఉంటాం మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే. ఏమండి? కాబట్టి మనం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలని, ప్రపంచంలో ఇంకా దేనిని కూడా ఆశ్రయించకూడదని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మేమందరము కూడా నాయన ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మరి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించడానికి సహాయం చేయండి. పైకి భక్తి గల వారి వల్ల ఉండి మరి మీ శక్తిని ఆశ్రయించిన వారిగా మేము ఉండకుండా తండ్రి, మరి ప్రతి విషయంలోనూ కూడా మీ మీదే ఆధారపడి, మీ మీదే విశ్వాసం ఉంచి, మిమ్మల్ని ఆశ్రయించి తండ్రి, మీ సహాయ సహకారాలు మేము కోరుకుంటూ, మీ సహాయ సహకారాలు మేము పొందుకుంటూ తండ్రి, ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మీకోసం ఉన్నతంగా బ్రతుకుతూ, మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ, మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎలాగైతే మిమ్మల్ని ఆశ్రయించారో మేము కూడా వారికిలాగానే మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీరిచ్చే నిత్య రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.